అమరావతికి చట్టబద్ధత ఈరోజు కూటమి ప్రభుత్వం తెచ్చింది. అయితే 2014లోనే అమరావతికి చట్టబద్ధత తెచ్చిండొచ్చు. ఎందుకు మేము ఆ రోజు నుంచి ప్రశ్న, ఎందుకు ఆ రోజు చట్టబద్ధత లేకుండా ఈరోజు తెస్తున్నారు? ఎవరు ఈ యొక్క అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, అమరావతి ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న ధన దోపిడీకి, భూ దోపిడీకి మాత్రమే మేము వ్యతిరేకము అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి చెప్తున్నారు. ఈరోజు అదే చెప్తున్నారు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతిలో నిర్మించిన అన్ని బిల్డింగ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేము అందరూ ఉపయోగించుకున్నారు కాబట్టి మేము వ్యతిరేకం కాదు, కానీ అక్కడ జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం. అదేవిధంగా సేమ్ టైం అక్కడ ఉన్న ఇప్పుడు విజయవాడకి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న 70 కిలోమీటర్ల దూరం మచిలీపట్నం, అమరావతి, గుంటూరు ఇవన్నీ కలిపితే ఒక పెద్ద ఎకనామిక్ గ్రోత్ కారిడార్గా ఏర్పడుతుంది. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం త్వరగా వస్తుంది. పోర్ట్ ఏరియా ఆల్రెడీ మేము నిర్మించిన పోర్ట్లు ఉన్నాయి. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ జంక్షన్ ఉంది, గుంటూరు జంక్షన్ ఉంది, NH65 ఉంది, NX16 ఉంది. కాబట్టి రోడ్లు ఆల్రెడీ వేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. దీని మీద మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఒక 10,000 కోట్లు 20,000 కోట్లకు పెడితే మొత్తం ఇంకా మనము డెవలప్ చేయొచ్చు. అంతేగాని 20,000 కోట్లతో పూర్తయ్యే రాజధానిని 2,53 లక్షల కోట్లు మీరు పెడుతున్నారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి మీద భారం కాదా? ఎంత భారం అవుతుంది? ఉద్యోగస్తులు, మేధావులు, ఈ రాష్ట్ర పౌరులు, ముఖ్యంగా ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాలి. మీ భావితరాలకు ఈ ప్రభుత్వం అప్పిస్తుంది, 3 లక్షల కోట్లు అప్పిస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్తుంది. ఆ అప్పుని మనం ఎప్పుడు తీర్చుకోవాలి? కాబట్టి ఈ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బ్రిటిష్ వారు కానీ ఎవరు కానీ ఇలా ఈ దేశాన్ని పరిపాలించారు. వాళ్ళంతా మొట్టమొదటిగా వచ్చింది మొట్టమొదట గోవా, కలకత్తా, కొచ్చిన్, బాంబే ఇలా సముద్ర ప్రాంతాలకు వచ్చినారు. సముద్ర ప్రాంతాలకు వచ్చి వాళ్ళ ప్రధాన స్థావరాలు సముద్ర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసుకుని వ్యాపార లావాదేవీలు సాగించారు. ఎందుకంటే పోర్ట్ ఏరియాలో తొందరగా అభివృద్ధి జరుగుతుంది, పోర్ట్ ఏరియాలు ఉంటేనే తొందరగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్తో వాళ్ళు వచ్చి చేశారు. ఎందుకు ఈ సెంటర్ ఢిల్లీలో అన్ని భవనాలు ఉన్నాయి? ఎందుకు ఈరోజు బాంబేనే ఫస్ట్ ఉంది? ఢిల్లీలో అన్ని భవనాలు ఉన్నాయి, పార్లమెంటు భవనం, అసెంబ్లీ భవనం, తర్వాత వచ్చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దేశంలోనే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కదా. మరి ఎందుకు ఢిల్లీ ఈరోజు ఎకనామికల్గా నెంబర్ 1గా లేదు? బాంబే ఉంది, పోర్టు, రైల్వే జంక్షన్లు ఇవన్నీ దానికి అడ్వాంటేజ్గా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే తీసుకొని, ఆ కాన్సెప్ట్ని తీసుకొని చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు రేపొద్దున అప్పులు ఉండకూడదు, ప్రతి పౌరుని పైన అప్పు అనేది తగ్గిపోవాలి, తొందరగా రాష్ట్ర రాజధాని అంటే ఎకానమీ గ్రోత్ కావాలి, తొందరగా దాని నుంచి రెవెన్యూ రావాలి, మనకి రాజధాని నుంచి రెవెన్యూ రావాలి అనేది ఆ కాన్సెప్టు రాష్ట్ర ప్రజలకు చెప్పాడు. మేధావులు ఒకసారి ఆలోచించండి, విఘ్నులు ఒకసారి ఆలోచించండి, రాయలసీమ ప్రాంత ప్రజలారా ఒకసారి ఆలోచించండి, ఉత్తరాంధ్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క కాన్సెప్టు ఒకవేళ మీకు మా విఘ్న పేరు నచ్చకుంటే దానికి అమరావతి అని పెట్టినా మాకు సంతోషమే. అమరావతి మొత్తం అమరావతి రీజన్లోకి తీసుకున్నా కానీ మాకు సంతోషమే. కానీ తొందరగా రాష్ట్రాన్ని అప్పులు లేకుండా రాజధాని కట్టే ప్రయత్నము చేయవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంతో, మోదీ గారి సహకారంతో ఈరోజు శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించడం జరిగింది. అటు అసెంబ్లీలోను, పార్లమెంట్లో, లోక్సభలోను, అలాగే రాష్ట్రపతి ఆమోదంతో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జీర్ణించుకోలేక మావిగన్ ఇంకొకటి అంటూ పిచ్చి పట్టిన వ్యక్తిలాగా మాట్లాడడం అనేది నిజంగా హేమైన చర్య. అసలు బుద్ధి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు గతం మీ హయాంలో రాష్ట్ర ప్రజానీకం మీకు అంతటి మెజార్టీని పట్టం కట్టి చేస్తే 3 ముక్కల ఆటలాగా రాష్ట్రాన్ని విభజించి రాష్ట్రాన్ని అధోగతి అప్పుల పాలు చేసిన వ్యక్తి మీరు. అటువంటిది ఈరోజు ఒక రాష్ట్ర రాజధానిగా మనకు చెప్పుకోదగ్గ ఉండాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రాజధానిని ప్రకటించినప్పటికీ మీరు ఇంకా దాన్ని జీర్ణించుకోకపోవడం అనేది హేమైన చర్య. ఇటువంటి చర్యలు చేసినందుకే గతంలో మీకు 11 సీట్లకు వచ్చారు. మళ్ళీ ఈరోజు దాన్ని మరిచి మళ్ళీ మావిగానంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. గుర్తుంచుకోండి, రాజధానిని వ్యతిరేకించడం అంటే రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి లాగేసుకోవడమే. దీనికి పరిణామాలు ఎలా ఉంటాయని భవిష్యత్తు మీరే చూస్తారు. రాష్ట్రం అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా అమరావతిని అందరూ రాజధానిగా స్వీకరించాలని తెలియజేస్తున్నారు. గత నెల 27వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి
అమరావతి రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే దానిపైన 2వ తేదీ భారత పార్లమెంట్లో చర్చ జరిగి పార్లమెంటులో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అంశాన్ని తెరదీసుకుని వచ్చాడు. మావిగాన్ అనే పేరు మీద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేరు మీద ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక గతంలో కూడా పరిపాలన వికేంద్రీకరణ పేరు మీద విశాఖపట్నాన్ని తీసుకుపోతానని చెప్పినటువంటి ఒక పిచ్చిదుగ్గులకు పరిపాలన వల్లనే ప్రజలు ఈరోజు ఆయనకి ఇంత పెద్ద తీర్పు ఇచ్చినప్పటికీ ఈరోజు ఆయన మళ్ళీ దాన్ని ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన 2014 జరిగినప్పటి నుంచి ఈరోజు ఈ అంశాల మీద అమరావతికి స్పష్టంగా లేకపోవడం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి, భూములు ఇచ్చేటువంటి వాళ్ళకి తీవ్రమైన నష్టం జరగడంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన ఓడించారు. ఈరోజు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా ఈరోజు ఆయనకి మతి లేకుండా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరొక మాట చెప్తా ఉన్నాం. విభజన చట్టంలో హామీ అమలు చేయాలని, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలా, ఈ అంశాల మీద కూడా చర్చ జరగాలి. ఈ అంశాల మీద జరిగే అమరావతి చుట్టే నేను మాట్లాడతాననేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో కానీ పెండింగ్ ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ స్టీల్కి, ఉక్కు పరిశ్రమకి ఎందుకు మీరు నిధులు కేటాయించడం లేదు? లేదా ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాజెక్టులకు ఎందుకు మీరు నిధులు కేటాయించలేదు? ఈరోజు పారిశ్రామికరణ పేరుతో విపరీతంగా భూములు దోచుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ రైతులకు ఎక్కడ మీరు ఉపయోగం చేయలేదు. వీటన్నిటి అంశాల మీద కూడా ప్రత్యేక చొరవ చూపాలి. అందుకోసమే నీకు ప్రజలు అంత పెద్ద మెజారిటీ ఇచ్చారు. నేను కేవలం మా అత్తగారు ఊరు కదా, నేను అమరావతిని రాజధాని, అమరావతి మేము సిబిఐగా వ్యతిరేకం కాదు, అనుకూలమే. ఈరోజు ఆ రోజు అమరావతిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈరోజు వాళ్ళంతా భుజాన్ని ఎత్తుకున్నారంటే ఈరోజు మీ మీద వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు మీద సీట్లు కేంద్రంలో నరేంద్ర మోడీకి అవసరం కాబట్టి నీ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు తప్ప ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ఇంత అమరావతి డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం పరోక్షంగా ఆ రోజు బీజేపీ అధికారంలో ఉంది. ఈరోజు కొత్తగా బీజేపీ అధికారం లేదు. ఆ రోజు లేని ప్రేమ ఈరోజు ఎందుకు వచ్చిందో ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలి. వాళ్ళ ప్రజలని కూడా దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిచ్చితుక్కులకు మాటల వల్లనే మరొక్కసారి ఈరోజు ప్రజానీకం ఆశ్రయించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒక అమరావతిని దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత చెప్పుకోవడానికి రాజధాని ప్రాంతం ఒక్కటి కూడా లేకపోవడం వలన ఇప్పటికి దాదాపు 12 ఏళ్ళు అవుతా ఉంది విడిపోయి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా అంశాల మీద కూడా ఒకసారి పునరాలోచించి ఒక దిశ నిర్దేశం చేయాలని చెప్పేసి సిబిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.